ఇద్దరికి గొడవ జరుగుతుంది. జరిగిన ఒక దాదాపు 1 ఇయర్ మిస్టరీ బ్యాక్ హత్య కూడా కేసు వీళ్ళిద్దరూ కలిసి జై ఒక హోటల్లో బాలయ్య కూర్చొని ఉన్నప్పుడు పచ్చబట్టు కూడా ఆన్లైన్ గేమింగ్ కేసు దాంట్లో పురోగతిలోకి గేమింగ్ వచ్చిందని ఏసీ ఆడేటప్పుడు ఒక వెల్లడించారు. 20,000 రూపీస్ పోయిన దాంట్లో కూడా వీళ్ళిద్దరు గొడవ అయినప్పుడు ఈ చనిపోయిన వ్యక్తి కూడా అప్పుడు బీరు బాటిల్ తీసుకొని ఆ గొడవలో నిన్ను చంపుతా అని పోవటం జరిగింది. ఆ భయము ఇతనితో ఉండిపోయింది. ఇప్పుడు పోయిన 3 లక్షల రూపాయల విషయంలో వీళ్ళిద్దరి మధ్య గొడవ జరగటం, ఒకళ్ళనొకళ్ళు చంపేస్తానని అనుకోవటం జరుగుతూ ఉంది. ఈ నేరస్తుడు ఒక 2 నెలల నుంచి హైదరాబాద్లో వచ్చేసి ఇక్కడ పీజీ హాస్టల్లో ఉంటున్నాడు. అతనికి ఫ్రెండ్స్ కూడా ఈ కుత్బుల్లాపూర్ ఏరియాలో ఒక 5గురు, కర్నూలు మన నంద్యాల చెందిన వాళ్ళే ఉన్నారు ఇక్కడ. వీళ్ళందరూ కలిసి వీడిని చంపితే నేను డబ్బులు ఇస్తానని చెప్పి సుపారీ లాంటిదే ఇది అలా మాట్లాడుకోవడం జరిగింది. ఒకటి ఈ చంపడానికి అంటే 12వ తారీఖు రాత్రి అయింది కాబట్టి ఇది ఒక 2 డేస్ ముందు నుంచి వీళ్ళందరూ కలిసి ఈ ప్లాన్ చేసి సువారం ఏరియాలో ఒక బయట సైడ్ మన ఐరన్ వర్క్ చేసే వాళ్ళ దగ్గర ఒక 3 కత్తులు కొనుగోలు చేయడం జరుగుతుంది. ఇంకొకటి అలానే దుండిగల్లో రెంటెడ్ కార్ ఓన్ డ్రైవ్ చేసుకోవడానికి ఒక రెంట్లో ఒక కార్ తీసుకొని వచ్చి వీళ్ళందరూ కలిసి ఒక ప్లాన్ ప్రకారమే అతన్ని ఈ చనిపోయిన వ్యక్తిని ఇక్కడ అతను బండి ఉంది, మోటార్ సైకిల్ నేరస్తుడు అతని దగ్గర. ఆ వెహికల్ తీసుకొని వస్తే ఒక 50,000కి తాకట్టు పెట్టచ్చు, మళ్ళీ మనం గేమింగ్ ఆడితే ఆ డబ్బులు మనకి వస్తాయని చెప్పి అతన్ని ఒక ప్రోత్సహించి ఇక్కడికి వచ్చేటట్టు చేస్తారు. వచ్చిన తర్వాత వీళ్ళందరూ ముందే ప్రీ ప్లాన్ ప్రకారం డ్రింక్ చేయించిన తర్వాత గొంతు మీద కత్తితో కోయటం, తర్వాత స్టాబ్ చేయటం ద్వారా అతన్ని చంపేసి వీళ్ళందరూ పారిపోవడం జరుగుతుంది. ఇప్పటి వరకు ఈ చంపిన శాఖమూరి వెంకటేష్ అనే వ్యక్తిని అరెస్ట్ చేయటం, ఆ కార్ని, తర్వాత ఈ చనిపోయిన వ్యక్తి యొక్క ఫోన్ని కూడా సీజ్ చేయడం జరిగింది. దీంట్లో ఇంకొక 4 వ్యక్తులు డైరెక్ట్గా మర్డర్లో ఇన్వాల్వ్ అయిన వాళ్ళు ఉన్నారు. ఇంకొక వ్యక్తి ఆ కార్ని రెంట్కి తీసుకొని వచ్చి తెలిసి కూడా ఈ మర్డర్లో వాడతారని చెప్పి తెలిసిన తర్వాత కూడా ఆ కార్ని రెంట్కి తీసుకొచ్చి వీళ్ళకి ఇచ్చి కోఆపరేట్ చేసిన దాంట్లో మొత్తం ఇంకో 5గురిని మనం పట్టుకోవాల్సి ఉంది. టీమ్స్ ఆ జాబ్ మీద ఉన్నారు చేసి ఇప్పుడు ఖాళీగానే ఉన్నాడు. ఈ చంపిన వ్యక్తి కూడా ఇక్కడ మన పీజీ హాస్టల్ నుండి జాబ్ సెర్చింగ్కే ఉన్నాడు. అది కొట్లాట అయింది కానీ దాని మీద ఏం కేసు లేదు. వీళ్ళు చెప్పేదాని ప్రకారం అతను గతంలో ఈ ఇన్సిడెంట్ జరిగింది కాబట్టి దానికి పర్యవసానంగా ఈ ఇద్దరి మధ్యలో భయాలు, ఒకళ్ళ మీద ఒకళ్ళకి భయంతోనే ఈ మర్డర్ అయింది అనేది, ప్రీ ప్లాంట్ మర్డర్ అనేది తెలుసు. ఈ 3 లక్షల రూపాయలు నేరస్తుడు డబ్బులతో కలిసి ఈ మన చనిపోయిన వ్యక్తి ఆడటం, ఆ డబ్బుల విషయంలో ఉన్న గొడవనే దీనికి కారణం.